హాయ్ ఆల్, వెల్కమ్ టు అవర్ ఛానల్ పెన్ అండ్ షాంటర్. మీకు నా స్టోరీస్ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇక మనం ఎపిసోడ్లోకి వెళ్ళిపోదాం. లవ్ ఎపిసోడ్ 32. దేవాంశ్ మరియు శివాని ఇద్దరికి డ్రింక్స్ అందించబడ్డాయి. కానీ దేవాంశ్ మాత్రం శివాని తాగదు అని చెప్పాడు. శివాని వెంటనే నేనెందుకు తాగను అని అడిగింది. ఎందుకంటే నేను తాగను కాబట్టి, అందుకే నువ్వు కూడా తాగకూడదు అని చెప్పాడు. శివానీని ఆపాలంటే ఇదొక్కటే మార్గమని అతనికి తెలుసు. లేకపోతే శివాని అంకిత మీద పంతంతో తాగుతుంది అని, అందుకే తాను కూడా తాగకూడదని నిర్ణయించుకున్నాడు అతను. ఇప్పుడు తన ప్లాన్ ఫ్లాప్ అవ్వడం చూసి దేవాంశ్ శివాని ఏం చిన్నపిల్ల కాదు కదా, ఎందుకు తాగనివ్వడం లేదు అని దేవాంశ్ని కాస్త మందలించినట్టు అంటూనే గ్లాస్ని శివాని వైపు జరిపింది అంకిత. ఎక్కడ తను అనుకున్నది జరగదు ఏమో అని. కానీ శివాని భర్త మాటని మీరని భార్య వలె తాగడానికి నిరాకరించింది. శివాని నిరాకరించినందుకు దేవాంశ్ చాలా సంతోషించాడు. ఇప్పుడు అంకిత తన ప్లాన్ పని చేయలేదని ఆమె తన పని మనిషిని పిలిచి డిన్నర్ డైనింగ్ టేబుల్ మీద పెట్టమని చెప్పింది. డిన్నర్ పెట్టడం అయిపోయాక అందరూ డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చున్నారు. అందరూ ఆ 12 సీటింగ్ డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చున్నారు. టేబుల్ మొత్తం రకరకాల ఆహార పదార్థాలతో నిండిపోయింది. డిన్నర్ కోసం చాలా విలాసవంతమైన ఏర్పాట్లు చేసింది అంకిత. శివాని దేవాంశ్ ఇద్దరు కలిసి కూర్చున్నారు. మధ్యలో దేవాంశ్ తన చేతులతో శివానికి తినిపిస్తున్నాడు. అది చూసిన అంకితకి మండిపోతుంది. ఆమె చాలా రోజుల నుండి దేవాంశ్ని ఇష్టపడింది. అతన్ని ఒక అఫీషియల్ బిజినెస్ పార్టీలో చూసినప్పటి నుండి అతన్ని ఫాలో కావడం మొదలుపెట్టింది. వాళ్ళిద్దరూ కలిసి ఈ ప్రాజెక్ట్ చేయడానికి ఇది కూడా కారణం. కానీ అంకిత తన భావాలను వెల్లడించడంలో ఆలస్యం చేసింది. కానీ ఆమె ఇప్పటికీ దేవాంశ్ని వదులుకోవడానికి ఇష్టపడలేదు. తను ఇప్పటికీ కూడా దేవాంశ్ తనకు దక్కుతాడని ఆమె నమ్ముతుంది. దేవాంశ్ మరియు శివాని డిన్నర్ చేశారు. దేవాంశ్ అక్కడి నుండి ఇంటికి ఎప్పుడు బయలుదేరదామని అంటాడా అని శివాని ఎదురు చూస్తుంది. కానీ అంకిత దేవాంశ్ శివానిలని రాత్రికి అక్కడే ఉండాలని పట్టుపట్టడం ప్రారంభించింది. కానీ శివాని దానికి ఇష్టపడలేదు. దేవాంశ్కి కూడా శివాని ఆలోచనలు తెలుసు కాబట్టి అతను అంకిత ప్రపోజల్ని తిరస్కరించాడు. దేవాంశ్ అంకితకి చెప్పి శివానితో ఇంటికి బయలుదేరాడు. దారిలో శివాని నోరు సైలెంట్ అయిపోయింది. దేవాంశ్ని అంకిత కౌగిలించుకున్న తీరుకు ఆమె కోపంగా ఉంది. దేవాంశ్ని తాకడానికి అంత ధైర్యం ఎలా వచ్చింది దానికి? అయినా దేవాంశ్ ఎందుకు ఏమీ మాట్లాడటం లేదు అని అనుకుంటోంది. శివానికి ఎందుకు కోపం వచ్చిందో దేవాంశ్కు అర్థం కాలేదు. అయినా శివాని అతనిపై కోపం తెచ్చుకోవడానికి చాలా విషయాలు ఉన్నాయి. దీనికి అతిపెద్ద కారణం ఏమిటంటే శివాని దేవాంశ్ గురించి నిజం తెలుసుకోవడం మరియు అంకిత డిన్నర్ ఇన్విటేషన్కి దేవాంశ్ అంగీకరించడం. కానీ దేవాంశ్ ప్రకారం ఎవరినైనా ఫార్మల్గా హక్ చేసుకోవడం ఒక సాధారణ సంస్కృతి. ఇందులో ఎటువంటి తప్పు ఉండదు. అయితే శివానికి ఇది మామూలు విషయం కాదు. ఆమెకు ఎవరైనా తన భర్తను ఇలా కౌగిలించుకోవడం అంటే అతనిపై తన హక్కులను నొక్కి చెప్పడం. శివాని మరియు దేవాంశ్ ఇద్దరూ కారులో నిశ్శబ్దంగా కూర్చున్నారు. కారు నడుపుతూనే విండోలోంచి బయటకు చూస్తున్న శివానిని అప్పుడప్పుడు చూస్తున్నాడు దేవాంశ్. శివాని దేవాంశ్ని ఏమాత్రం పట్టించుకోలేదు. ఈ విషయం దేవాంశ్ని మరింత బాధించింది. ఇంటికి చేరే కొద్ది దూరంలో నిర్మానుష్యంగా ఉన్న రోడ్డులో కారును ఆపాడు దేవాంశ్. బహుశా కారులో ఏదో సమస్య వచ్చిందేమోనని శివాని భావించింది. దేవాంశ్ వైపు చూసేసరికి అతని మొహంలో ఎలాంటి ఇబ్బంది కనిపించలేదు. అంటే దేవాంశ్ కావాలనే ఇలా చేశాడన్నమాట. అంటే ఉద్దేశపూర్వకంగా చేశాడు అతను. ఇప్పుడు నువ్వెందుకు అంత కోపంగా ఉన్నావు అని దేవాంశ్ శివానిని అడగ్గా, నాకేమీ కోపం లేదు. మీరు ఇలాంటి చోట కారు ఆపకూడదు. దొంగలు కానీ రౌడీలు కానీ వస్తే ఎలా? ఏమైనా జరిగితే అని అంటుంది. ఆ దొంగలతో రౌడీలతో నేను ఒంటరిగా పోరాడగలని నేను నీకు చెప్పాల్సిన అవసరం లేదనుకుంటా. నీకు లాస్ట్ టైం జరిగిన సంఘటన గుర్తుందా, లేక మర్చిపోయావా? అప్పుడు నాతో ఉన్న సేఫ్గానే ఉన్నావు కదా అని అడిగాడు దేవాంశ్. దేవాంశ్ మాటలు విన్న తర్వాత ఆ రోజు ఎవరో తమ కారును ఓవర్టేక్ చేసి ఆపినప్పుడు దేవాంశ్ వాళ్ళపై కాల్పులు జరపడం శివానికి గుర్తుకు వచ్చింది. ఆ వ్యక్తి కాలికి బుల్లెట్ ఒకటి తగిలింది. ఆ విషయం ఇప్పటికీ కళ్ళ ముందు కనిపిస్తుంటే తన జీవితంలో ఏం జరుగుతుందో మరియు దేవాంశ్పై దాడి చేసిన వ్యక్తులు ఎవరో కూడా ఆమెకి అర్థం కావడం లేదు. దేవాంశ్ని ఎందుకు అడగకూడదని శివాని భావించింది. అడిగితే చెప్తాడా? మరి అంత పర్ఫెక్ట్గా ఎలా షూట్ చేశాడు అని అనుకుంటుంది. ఎవరు ఆ వ్యక్తులు
అని శివాని దేవాంష్ని అడగ్గా ఆమెకు ఆన్సర్ చేయకుండా కాసేపు సైలెంట్ అయ్యాడు. శివాని దేని గురించి మాట్లాడుతుందో అతనికి వెంటనే అర్థమైపోయింది. ఆ వ్యక్తులు నా వ్యాపార ప్రత్యర్థులు అని చెప్పాడు అతను. అంటే వాళ్ళు నిన్ను చంపడానికి వచ్చారా అని అడిగింది శివాని. అవును, నిన్ను కూడా అని బదులిచ్చాడు అతను. దేవాంశ్ నుండి ఈ మాటలు విని శివాని చాలా కలత చెందింది. ఆమె ఇంత అసాధారణ జీవితాన్ని ఎప్పుడూ గడపలేదు. శివానికి ఇదంతా అలవాటు లేదు. ఈ పోరాటాలు మరియు రక్తపాతాలు అన్నా ఆమెకు చాలా భయం. అయితే ఈ విషయాలన్నిటితో దేవాంష్కి చాలా దగ్గర సంబంధం ఉన్నట్లు అనిపించింది. అలాంటప్పుడు అతని ప్రొఫెషన్ ఏమిటి అని ఆశ్చర్యంగా అనుకుంది శివాని. అసలు నువ్వేం పని చేస్తుంటావు? నీకు అంత ప్రమాదకరమైన శత్రువులు ఎవరు అని అడిగింది శివాని. అది నేను నీకు చెప్పలేను, కానీ కంగారు పడకు. నాతో నువ్వు ఉంటే నిన్ను ఎవరూ టచ్ చేయలేరు అని చెప్పాడు దేవాంశ్. అయితే ఆ రోజు నేను వేదికతో ఒంటరిగా బయటకు వెళ్ళినప్పుడు నువ్వు నాతో అంత కోపం ప్రదర్శించడానికి దాని వెనుక కారణం కూడా ఇదేనా అని అడిగింది శివాని. అవును, నా కుటుంబానికి ఎవరు హాని చేయకూడదని నేను కోరుకుంటాను. నేను వేదికను బాడీగార్డ్ లేకుండా బయటకు పంపను. నేను వేదికతో ఉంటే తప్ప. నా జీవితం వేదికలో ఉంది. ఇప్పుడు నువ్వు కూడా నా జీవితంలో భాగం అయిపోయావు అని చెప్పిన తర్వాత దేవాంశ్ శివాని సీటు పైకి వంగి ఒక చేత్తో ఆమె ముఖాన్ని పట్టుకొని ఆమె పెదాలను ముద్దాడాడు. శివానిని ముద్దు పెట్టుకుంటుంటే అతనికి చాలా ఉపశమనంగా ఉంటుంది. దేవాంశ్ ఆమెను విడిచిపెట్టడానికి ఇష్టపడలేదు. అతను శివానిని ముద్దాడబోయే ముందు చుట్టుపక్కల ఎవరూ లేరు, కానీ అక్కడ ఎంతమంది ఉన్నా దేవాంశ్ వాళ్ళని పట్టించుకునేవాడు కాదు. అతను శివానిని చాలా ప్రేమించడం మొదలుపెట్టాడు. శివాని దేవాంశ్ భుజాలు తోసి విడదీస్తే దేవాంశ్ కళ్ళు తాగకుండానే మత్తుగా ఆమె వైపు చూస్తూ కనిపించాయి. అతని వేడి శ్వాస ఇంకా శివాని పెదవులను తాకుతోంది. అతను ఆమెను మళ్ళీ ముద్దు పెట్టుకోవాలనుకున్నాడు. కానీ అతను తనను తాను నియంత్రించుకొని శివానిని పట్టుకొని, నాకు నువ్వంటే చాలా ఇష్టం. నేను నీకు చెప్పలేదు, కానీ ఇంతకుముందు నాకు మేఘనతో నిశ్చితార్థమైంది. కానీ నేనెప్పుడు ఇలా చేయలేదు, ఆమెను ప్రేమించలేదు. నా జీవితంలోకి వచ్చి నాకు ఇంత దగ్గరగా వచ్చిన మొదటి మరియు చివరి అమ్మాయివి నువ్వే. నువ్వు తప్ప నన్ను ఇలా తాకే హక్కు ఎవరికీ లేదు అని చెప్పాడు దేవాంశ్. ఇలా అంటూ దేవాంశ్ శివాని మెడలో చాలా మెత్తగా ముద్దు పెట్టాడు. శివాని స్పృహ కోల్పోవడం ప్రారంభించింది. దేవాంశ్ మత్తెక్కించే తీపి మాటలకి శివాని వెర్రెక్కిపోయింది. నిజంగా దేవాంశ్ జీవితంలో వచ్చిన మొదటి మరియు చివరి అమ్మాయి తనేనా? అయితే అప్పుడు శివానికి అంకిత అతన్ని కౌగిలించుకోవడం గుర్తుకు వచ్చింది. అంతే, ఆమెను ముద్దు పెట్టుకుంటున్న దేవాంశ్ని మధ్యలోనే ఆపి, మరి ఆ అంకిత నిన్ను కౌగిలించుకుంది కదా అని అడిగింది. శివాని మాటలు విన్నాక దేవాంశ్ శివాని చెంపను చిన్నగా కొరికాడు. నువ్వు కౌగిలింత అని పిలిస్తే బహుశా నేను నీకు కౌగిలింత అంటే ఏంటో చెప్పలేదు ఏమో అంటూ శివానిని తన డ్రైవింగ్ సీటు వైపు లాగి దగ్గరకు తీసుకున్నాడు. శివాని మాట్లాడాలని అనుకుంది, కానీ ఇప్పుడు దేవాంశ్ తదుపరి కదలిక ఏమిటనే ఆందోళనలో ఉంది. కారు వాతావరణం మొత్తం వేడిగా మారింది. ఇద్దరు ఊపిరి ఆ కారులో నిండిపోయింది. అంతే, ఆ కారులో ఇద్దరు సువాసనలు మిక్స్ అయ్యాయి. ఇంకా ఉంది. ప్లీజ్ 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 సబ్స్క్రైబ్ చేసుకోండి.